నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. హారిక రెడ్డి డిజైనర్ స్టూడియోలో ఉన్నారండి. ముందుగా నేను కట్టుకున్న చీర గురించి మాట్లాడాలనిపించింది. సాధారణంగా ఏంటంటే హారిక, నేను ఇలా సిల్క్ సారీస్ తగ్గించేసాను. చాలా నీకు తెలుసు, ఫస్ట్లో కట్టాను కానీ తర్వాత ఇంకా నాకు ఎందుకో సర్లే మనకు ఎందుకంటే ప్యూర్లో మాకు తగ్గట్టుగా ఎన్ని కనబడుతున్నాయి, ఇంకా ప్యూర్లోకి వెళ్ళిపోయాం. అంటే ఎంతసేపు చందేరి అంటే నాకు కంఫర్ట్ ఉండేలా. తను ఆ రోజు ఈ శారీస్ తెచ్చినప్పుడు హారిక బాగున్నాయి కానమ్మా, కట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సిల్క్ చీరలు కదా అన్న. తీరా చూస్తే ఎంత బాగుందంటే ఇప్పుడు నేను ట్రెండ్ మార్చేసాను ఈ చీర. ఇప్పుడు దీన్ని పొగడాలంటే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఆ రోజు నుంచి అందరు ఇది ఉందా, ఇది రీస్టాక్ చేస్తా. చాలా బాగుంది. అంటే ఎల్లోయే మళ్ళీ ఎందుకు తీసుకున్నానంటే ఇంకా నాకు ఇంకా ఎల్లో ఇష్టంగా ఏం చేయలేము. సాధారణంగా నేను తీసుకున్నది ఏంటంటే జర్నీస్కి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి కార్లో వెళ్ళినప్పుడు అలా తేలిగ్గా ఉంటుందని తీసుకున్నా. కానీ కట్టుకున్నాక మాత్రం అసలు షూట్స్ కట్టుకోవచ్చు. బ్లౌజ్ ఎప్పట్లాగా మా టైలర్ అనుకో. తర్వాత మనకి జ్యువెలరీ కూడా చక్కగా మా స్పాన్సర్ వాళ్ళే. బాగుంది మీ నల్ల పూసలు, చంద్రవంక షేప్లు, నా చందేరి డిజైన్ లాగా ఉందని. సో ఈ సారీస్ అయితే చాలా బాగా నచ్చాయండి, చాలా బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేయి. మరి అతుక్కున్నట్లేదు, అందుకు నేను అతుక్కున్నట్టు ఉంటుంది, ఇలా బాడీ అంతా కనిపిస్తుంది, మా ఏజ్ బాగోదని నేను వద్దులే అనుకున్నాను ఫస్ట్ అయితే. కానీ అలా లేదండి, చక్కగా క్రేప్ కూడా చాలా బాగుంది. బాడీకి అంటే మరీ అతుక్కుపోయి మన ఒళ్ళు కనిపించేలాగా అలా లేదు, నీట్గా ఉంది. ఈ పిల్లలు కట్టచ్చు, నేను కట్టచ్చు, మన మధ్యలో వాళ్ళు కట్టచ్చు, ఎవరైనా కట్టచ్చు అనమాట. చాలా బాగా నచ్చింది. ఈసారి వీలైతే ఎక్కువ తెప్పిస్తాను అంటే ఈసారి రావు కానీ మళ్ళీ మనం మారుస్తూ ఉందా, పర్వాలేదు, ఇంకో 2 వెరైటీస్. ఇవి వెరైటీస్ మనం కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విత్ ప్రైస్ విత్ క్వాలిటీ చాలా సాటిస్ఫై అయ్యారు. చక్కగా నేను కూడా అందుకే వెంటనే తీసుకున్నాను. సో అందరికీ కావాలంటున్నారు, కట్టి నేను మీకు కూడా చెప్పాను. సో తెప్పించి పెడితే నెక్స్ట్ ఒక వీడియో చేయొచ్చు, ఎందుకంటే కంఫర్ట్గా ఉన్నాయి. పైగా ఈ గుచ్చుకోవడాలు అసలు లేవు, ప్యూర్ చీర కట్టుకున్నట్టే ఉందండి, బాగుంది. సో మీకు కావాలంటే హారిక రెడ్డిని మీరు అడగచ్చు. ఇక ఈరోజు మనం ఏమేమి సారీస్ ఎలా ఇవాళ అన్ని మిక్స్డ్ అంటే కొన్ని మనకి ఇప్పుడు చాలా మంది ఈ చిన్న బార్డర్స్ బాగా ఇష్టపడుతున్నారు. వెంకటగిరిలో ఇవి ఉన్నాయి, చందేరి ఉన్నాయి, గద్వాలు ఉన్నాయి. ఇవాళ మోస్ట్లీ వీడియోలో కొత్తగా అవును అన్ని 15,000 లోపే ఆంటీ. నేను గద్వాలు చేశాను, అసలు నీకు మీరు లేరు అప్పుడు, US లో లేకుండా చేసేసి మీకు వీడియో ఇచ్చాను నేను, మంచిగా తెప్పించి మీరున్నప్పుడు రావాల్సింది, మీరు లేనప్పుడు వచ్చినాయి. మళ్ళీ 5 నెలల తర్వాత ఇప్పుడు వచ్చినాయి. అయితే ఇప్పుడు నేను గద్వాలు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఇంక ఇవి బ్రాండ్ అయిపోయింది, ఈ చిన్న బార్డర్లకి అలాగే అయిపోయింది. అంటే అందుకని చిన్న బార్డర్ అంటే హారిక దగ్గర కొనాలి అన్నట్టుగా ఎక్కువ మాట్లాడకుండా నేను కూడా ఫాస్ట్గా చూపించేస్తా. అంటే ఇవాంటి ఒకటి లైట్ వెయిట్, అసలు చాలా మంది లాస్ట్ టైం ఒక 70 ఏళ్ళ ఆవిడ తీసుకున్నారు. అంటే ఫంక్షన్కి వాళ్ళ మనవరాలు పెళ్ళికి కట్టుకోవడానికి, అంత ఏజ్డ్ వాళ్ళకి కూడా కంఫర్ట్ ఇస్తుంది. అంటే ఇంకా ఈ వయసు పిల్లమ్మ, మేము పెళ్లి కూతురు, మా పై వాళ్ళు అందరం కట్టేసి, నేను ఒకళ్ళకి శ్రీమంతంకి ఇచ్చాను, ఒకళ్ళకేమో పెళ్లి కూతురు ముందు పసుపు కొడతారు కదా, దానికి కూడా తీసుకున్నారు అనమాట. మంచిగా కట్టుకుంటున్నారు. ఇదే డిజైన్ లో ఇంకొక కలర్ చక్కగా మనకి ఇక్కడ మోటివ్స్ కూడా చూడండి. అంటే ఈ బుటీస్ కూడా చాలా అందంగా సిల్వర్ తోటి నీట్ గా చేశారు. ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ అండి, చిన్న బార్డర్, క్లాస్ కోరుకునే వారికి. లేదు ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వేస్తే అసలు చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. లేదు ఇంకేదైనా మీరు హైలైట్ చేసి మాకు ఇంకా బాగా కనిపించాలంటే అది మీరు వర్క్ ఇంకా మీ అంతే. ఇంకా చీర బ్లౌజింగ్ చేసే కొద్దీ అది హైలైట్ ఎక్కువ అవుతుంది. అసలు ఏది వద్దు అంటే ఇలా కూడా ఇలా అసలు ఇప్పుడు అంటే వర్క్ కన్నా చీరని ప్లెయిన్ దాంతోనే సింపుల్ వర్క్, ఒక చిన్న జ్యువెలరీ వేసుకొని దాని అందరిని యాస్టీస్ అలానే చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఉంటే సింపుల్ డైమండ్ సెట్, లేదనుకోండి ఏదైనా బీడ్స్, లేదంటే చక్కగా మామూలుగా సన్నటి నల్ల పూసలు, ఇలాంటి నల్ల పూసలు వేసుకున్నా చాలు. ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ అంటే ఈ 2 కలర్స్ అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చాము. చాలా బాగుంది, 2 బాగున్నాయి. కల్నేత కలర్ అన్నమాట, ఇది కూడా మంచి డ్యూయల్ షేడ్ ఉంది. అసలు ఇవి పెడితే అంటే 1 అవర్ తర్వాత పాపం ఎవరిని అడిగినా ఉండట్లేదు. 1 అవరే కదండి మీరు వీడియో పెట్టి అంటే కోపం కూడా వచ్చింది. 1 అవర్లో అయిపోయింది అంటారు. ఇవన్నీ ప్రమోషన్లు ఇలా ఉంటాయా? నిజం అండి బాబు, చీరలు బాగుంటే 1 అవర్ కాదు, ½ అన్ అవర్లో కూడా అయిపోయింది. ఎందుకంటే నాగశ్రీ డైరీస్ నుంచి అన్నీ కూడా మనం మంచి వెరైటీస్ చూపిస్తాం. అలాగే వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి వేవర్ దగ్గరికి వెళ్ళి మంచి కలర్ కాంబినేషన్స్, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నేను జాగ్రత్తగా అలాగే చేసుకుంటూ వస్తున్నా. అందుచేత మంచి చీరలు పడినప్పుడు ఖచ్చితంగా అయిపోతాయండి. మొన్న ఒక అమ్మాయి డ్రెస్ మెటీరియల్స్ అన్ని ప్యూర్ పెట్టింది. నేను మా అమ్మాయిని వీడియో రాత్రికి చూడమందాం అనుకున్నాను, అమెరికా అనమాట. అన్ని ప్యూర్లు బాగున్నాయి, చాలా రేట్ కూడా బాగా ఇచ్చింది అమ్మాయి. అయితే వాళ్ళ శనివారం పొద్దున్న రిలీజ్ చేసాము. తెల్లారికి మా అమ్మాయికి శనివారం కదా చూడమని చెప్తాను నేను.
అప్పటికే సోల్డ్ అవుట్. అవును, ఇక అంతే నేను ఏం అవుతుంది. చేయాలి? అంటే సో ఒక్కొక్కసారి చెప్పలేమండి. ఇప్పుడు తినక కూడా అంత ఒక్కోసారి గంటలు అయిపోతే నాకు మెసేజ్ పెడుతుంది, గంటలు అయిపోయింది. గంటలు అంటే అది నిజం, అబద్ధం కూడా కాదు. అంటే చేసేదే సేల్ అవ్వడానికి అయినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్ మీకోసం మళ్ళీ ఇలా రీస్టాక్ అయినప్పుడు మళ్ళీ మనం వీడియోస్ చేసి ఇస్తున్నాం. అంటే మీ పర్మిషన్తో మన ఛానల్ గురించి ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. ఇది నా బాధ్యత కాబట్టి. మన ఛానల్లో నాగశ్రీ డైరీస్లో అండి క్వాలిటీ ఆంటీ చెక్ చేస్తున్నారు, ఎవరి దగ్గర ఏది ఉంది అని చూపిస్తున్నారు. ప్రైజ్ మీ డెసిషన్ అండి. ఆంటీ కానీ నేను కానీ మీ పాకెట్లోంచి డబ్బులు లాక్కొని తీసుకోవట్లేదు. మీకు నచ్చి ఆ ప్రైజ్ అది చాలా బాధ కూడా అనిపించింది. మీరు కడుతున్నారు. ఒక ఆవిడైతే దారుణంగా కమెంట్ ఎప్పుడో చూసాను నేను, చెప్పాలి నెక్స్ట్ ఎప్పుడు వీడియో చేస్తే అప్పుడని నేను గుర్తుపెట్టుకున్నా. ఇందాక కూడా ఆ కమెంట్ స్క్రీన్ షాట్ నేను కూడా తీసుకున్నా. అంటే ఇప్పుడు ఎలా అయిందంటే అంటే నెగిటివ్ కమెంట్ పెట్టడానికి చాలా మంది రెడీ ఉన్నారు, పాజిటివ్ చాలా తక్కువ మంది పెడుతున్నారు. ఇప్పుడు ఈ చీర స్టోర్కి వచ్చి తీసుకోవడానికి రెడీ లేరు, ఆన్లైన్లో కొంటున్నారు. కానీ రిటర్న్ ఇవ్వాలన్నా ఎంత దూరం నుంచైనా స్టోర్కి రావడానికి అప్పుడు రెడీ ఉన్నారు. అదేదో ముందే స్టోర్కి వచ్చి చూసుకోవచ్చు కదా. ఇలా గుగులకా శారీ ఇలా వీళ్ళు పడే ఇబ్బందులు వీళ్ళకున్నాయండి. ఒక్కొక్కసారి లెస్ మార్జిన్ తోటి, చాలా తక్కువ మార్జిన్ తోటి తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు మార్కెట్ మారిపోయింది, ఏం చేయలేము. ఒకప్పుడు ఒక 5-9 వచ్చినప్పుడు కొత్తలో 4 ఏళ్ల కింద శారీ బిజినెస్ వేరు, ఇప్పుడు నేను చూస్తున్నా. ధరల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఉన్న ఏరియాలను బట్టి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏరియాలో ఈ అమ్మాయి రెంట్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఇంట్లో చేస్తారు, వాళ్ళకి రెంట్ ఉండదు, సొంత ఇల్లు ఉంటుంది, సో తక్కువకి ఇవ్వచ్చు. ఇలా చాలా ఉంటాయి. అందుచేత రేట్స్ విషయంలో నేను కూడా మీ ఫైనల్ అని చెప్తాను. అంతే, ఫైనల్ అక్కడ మీరు ఫైనల్గా తీసుకోండి. ఎందుకంటే డిజైన్ సేమ్ ఉంటే ప్రైస్ సేమ్ ఉండాలన్నది ఎప్పుడో మాట అండి. ఇప్పుడు అలా లేదు. అది ఒక్క ఫ్యాక్టర్, అన్నిటిలో ఒక లాస్ట్లో చుక్క అంటారు చూడండి, అది మాత్రమే. అది ఇంకా చాలా ఉంటాయి. అర్థం చేసుకునే వాళ్ళైతే ఇవి అడగరు, అర్థం చేసుకునే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. కానీ మనం చెప్తే తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. క్వాలిటీ మీకు గ్యారంటీ అండి, ఆంటీ చెక్ చేస్తున్నారు. ప్రైస్ మీ డెసిషన్. రంగు ధర మీదండి. చీర మంచిదైతే మంచి స్టోరు, మంచి సారీ, నేను కూడా కష్టపడి వచ్చి చూపించటం. సో మీకు నచ్చేస్తే ఫైనల్ గా చక్కగా తీసుకోండి. అలా గంటలో అయిపోవడం కూడా నిజమే. అవును, ఇది చాలా ఇది లాస్ట్ టైం కూడా తీసుకున్నామంటే, కాకపోతే అప్పుడు ఇమ్మీడియట్ గా సేల్ అయింది అదే రోజు. నాకు 7కి మళ్ళీ రీస్టాక్ తెప్పించాను. అయితే లాస్ట్ టైం చాలా మంది ప్రీ ఆర్డర్స్ తీసుకుంటారని అడిగితే నేను తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే చాలా మంది ఒక 2 months 3 months వెయిట్ చేయలేకపోతున్నారు, ప్రీ ఆర్డర్ ఇవ్వడానికి రెడీ ఉంటున్నారు. అందుకని ఎందుకు రిస్క్ అని కొన్ని రోజులు ఆపాము. బట్ వీవర్ తయారు చేయాలి, హ్యాండ్లూమ్ అండి. సో ఆయన ఒంట్లో బాగాలేకపోతే 4 రోజులు ఆపుతారు, ఇలాంటివి చాలా ఉంటాయి. అందుచేత వెయిట్ చేస్తే తను రాగానే వీడియో పెడుతుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంత వరకు ఉన్నాయి? ఇవన్నీ 11,000 చేంజ్ అంటే మాక్సిమం వీడియోలో అన్ని 15,000 లోపే ఉన్నాయి. ఇవాళ ఫస్ట్ చెప్పేసాం కదా. సో దీన్ని బట్టి మీరు ప్రిపేర్ ఉండి 10 నుంచి 15,000 లోపు ఉన్నాయి. ఒక్క డిజైన్ మాత్రం 16,000, అవి వెంకటగిరిలోనే, అవి లాస్ట్ లో ఉంటాయి. మిగిలిన అన్ని 15,000 లోపే ఆంటీ. ఇది కూడా ఎంత బాగుంది. ఇవైతే 2 pieces ఉన్నాయి, ఇది ఒక్కటి 2 pieces ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఇది ఫస్ట్ వెళ్ళిపోతుందండి, ఎందుకంటే ఇద్దరు వెయిటింగ్ లో ఉన్నారు. సో మీరు ఎవరికి నచ్చితే వాళ్ళు. పింక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా. దానికి మంచిగా పర్పుల్ ఇచ్చారు లాస్ట్ టైం. ఈసారి ఏం చేశారంటే రెడ్ బార్డర్ ఇచ్చారు. రెడ్ పళ్ళు, రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇంక ఈ చిన్న బార్డర్స్ అందరికి పాటికి అర్థమైపోయింది అంటే క్వాలిటీ వైజ్ కానీ. సో నేను చెప్పట్లేదు. ఇది డిజైన్ మారింది, బుటా మారింది, ఫస్ట్ టైం వచ్చింది, సెల్ఫ్ వచ్చినట్టు. అవునంటీ, మంచి ఏమంటారు ఇంగ్లీష్ డిజైనర్ కలర్ లాగా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. గోల్డ్ స్కిన్ టోన్ బాగున్నాడు కూడా చాలా బాగుంటది. చామన్ చేయ వాళ్ళకి బాగుంటది, ఎవరికైనా కూడా బాగుంటది. ఇది మంచిగా గోల్డ్ జరీ ఇచ్చారనమాట, సిల్వర్ కాకుండా. నాకు ఇది శంఖం మోటిఫ్ లాగా ఉంది, చాలా బాగా వచ్చింది. మళ్ళీ దగ్గరగా ఉంది. ఇదిగోండి రెండో పీస్. అంటే కొంతమంది రెండోది ఉందంటే నిజంగా ఉందా అనుకుంటారు, రెండోది కూడా ఉందండి. వస్తే పట్టుకొస్తారులేండి, అనుకుంటే ఏముంటారు. ఇది కూడా చాలా బాగుంది. అవునండి, ఇది కూడా లాస్ట్ టైం మనం చూపించాం, అడిగారు. అప్పుడు 3 పీసులు ఉన్నాయని చూపించాము, ఇప్పుడు ఒక్కటే ఉందండి. చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. ఇవైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అంటే అందులో అబద్ధం ఏం లేదు. ఎందుకంటే ఎవరైతే 2-3 గంటల తర్వాత అడిగారో వాళ్ళకి తెలుస్తుంది అది అయిపోయిందా లేదా అని. ఎందుకంటే సోల్డ్ అవుట్ అని చెప్తాను కదా, ఉంచుకొని అయితే మనం హ్యాండ్లూమ్ వస్తాయి కదండి, కొన్ని మార్కెట్లో మనకు దొరకవు. అలాంటప్పుడు ఏంటంటే ఇవి ఇష్టమైన వాళ్ళు వెంటనే బుక్ చేసుకుంటూ ఉంటారు. మీకు నచ్చితే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు. హాట్ సెల్లర్ ఆంటీ, స్మాల్ బార్డర్ లో ఇది ఆరెంజ్ లో ఏదైనా మనం కాంట్రాస్ట్ వెళ్ళొచ్చా? నాకైతే సెల్ఫ్ వేసుకుంటేనే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ గోల్డ్ జరీ వచ్చింది కదా, ఎల్లో కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు, పింక్ వెళ్ళొచ్చు, కానీ పట్టుకి సెల్ఫ్ వెళ్ళిపోతేనే బాగా అనిపిస్తుంది. డిజైనర్ వాటికి కాంట్రాస్ట్ వెళ్ళిపోవచ్చు. ఇందాక వచ్చిన కలర్ లోనే అంటే ఇది మళ్ళీ బూటా మారింది అనమాట. ఇందాక ఏంటంటే మనకు ఓన్లీ శంఖం బూటా ఇచ్చారు, ఇక్కడ 3 బుటాస్ ఉన్నాయి.
2 రౌండ్ బూటాస్ ఇచ్చి ఒకటి హంస బూట, ఒక ప్యాటర్న్ లో లాగా వెళ్ళింది, అంటే సేమ్ గ్యాప్ లో కాకుండా ఇలా క్రిస్ క్రాస్ గా వి షేప్ లో చక్కగా అట్లా వచ్చింది, బాగా వచ్చింది. ట్రెడిషనల్ లోనే కొంచెం యూనిక్ గా అనిపించింది నాకు. కొంచెం డిజైనర్ సారీ. అవునండి. ఇవి 16,000 పడతాయి అంటే చాలా బాగుంది సారీ కదా. కలర్ కాంబినేషన్, 2 వైపుల బార్డర్, ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. ఇలా పళ్ళు వస్తుంది, రిచ్ పళ్ళు, చాలా అందంగా ఉంది కదా. ఇదైతే పెళ్లి కూతురు కూడా కట్టేసుకోవచ్చు, అంటే అంత రిచ్ గా ఉంది. కంచిపట్టు చీర ఉన్నట్టు. అవునవును, కంచి వింటేజ్ లాగా 40,000 చీర. డ్యూయల్ కలర్ అంటే ఇది పర్పుల్, ఆరెంజ్, పింక్. యాక్చువల్ గా 3 రంగులు ఉన్నాయి కదా, 3 రంగులు ఉన్నాయి. బార్డర్ మంచి హైలైట్ అవుతుంది, కరెక్ట్ గా నేస్తారంట. ఇందులో ఇదైతే నేను చూసి ఫస్ట్ గద్వాల్ అనుకున్నాను. నేను కూడా అదే బాగుంది అసలు ఈ చీర. వెంకటగిరిలో ఇది పళ్ళు, డిజైనర్ పళ్ళు ఇచ్చారు విత్ థ్రెడ్ వీవింగ్. అంటే మనకి ఎక్కువ హడావుడిగా జరీలు అవి లేకుండా మిడిల్ అంతా థ్రెడ్ ఇచ్చారు. బార్డర్ లో సింపుల్ గా సిల్వర్ అండ్ గోల్డ్ వాడుతూ థ్రెడ్ వాడారు. అంటే వెంకటగిరిలో లుక్ సింపుల్ గా ఉండాలి, మంచిగా ఉండాలంటే ఇట్లా అంతే అంటే చూస్తే కనిపించాలంటే దీనికి వెళ్ళాలి. అంతే. ఇంకొక వింటేజ్ ప్యాటర్న్ వెంకటగిరి అనుకుంటే మనకి ఇలా ఊసీ చెక్స్ లైన్స్ మొత్తం వచ్చి అలా వచ్చేసింది డిజైన్. రిచ్ పళ్ళు వస్తుంది, 1 మీటర్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కలర్ కూడా చాలా బాగుంది. ఇందులో రెడ్, లావెండర్, బాటిల్ గ్రీన్ మగ్గాల మీద చేపిస్తున్నాను అంటే ఒకటే ఉంది ప్రస్తుతానికి, అవి కూడా వస్తాయి. కానీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఈ లాస్ట్ 3 16,000, మిగిలిన అన్ని 11 చేంజ్. ఇంకా తర్వాత చూపించేవన్నీ 13,999. సో చూసేద్దాం వీడియోని, అసలు మీరు స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం నేను హారతి దగ్గర గద్వాల్. అవునండి, నేను లేనప్పుడు చేస్తే అప్పుడు నువ్వు బాగా సేల్ అయ్యండి. అప్పుడు ఆర్డర్ ఇచ్చుకుంటే అమ్మాయికి ప్యూర్ హ్యాండ్లూమ్ అలా అని ఇప్పుడు నేను మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందా? 10 చీరలే పెట్టాను అంటే అసలు నా ఫోన్ అర్ధరాత్రి వరకు మోగిందని గద్వాల్ అప్పుడే. కాకపోతే తర్వాత మళ్ళీ కూడా చేసాం అప్పుడు ఇమీడియట్ గా. మంచి కనకాంబరం కలర్, అసలు చాలా అందంగా ఉంది, కంచిపట్లో ఉంది. చాలా బాగుంది. అయితే టిష్యూస్ ఇప్పుడు ప్రతి దగ్గర కామన్ గా అందరూ చేస్తున్నారు కదా అని ఒక 2-3 వింటేజ్ కుదిరితే తెప్పించండి అన్నారు. నేను వాళ్ళకి చెప్పాను, నేను 5 months నుంచి ట్రై చేస్తున్నానండి, రాగానే వీడియో చేస్తాను అని. సో అలాగే వచ్చినాయి అనమాట. బాగున్నాయి. ఎంత నుంచి ఎంత వరకు? ఇప్పుడు నుంచి మనం చూపించే ఏ చీర ఎండ్ వరకు అయినా 13,999. అంటే గద్వాల్ అయినా చందేరి అయినా ఒకటే ప్రైస్. ఇది బాగా మంచి ప్రైస్ లో వచ్చింది, చాలా తక్కువ ధరలో వచ్చింది. చక్కగా పట్టు, మంచి పట్టు, ఎంత బాగుందో శారీ, బాగా బెస్ట్ ప్రైస్. గద్వాల్లో అయితే ఒక గద్వాల్లో ఈ పాయింట్ అంటే ఇలా ఎక్కడైతే ఇంటర్లాకింగ్ ఉంటుందో పక్కా హ్యాండ్లూమ్ అని మనకు ఇండికేషన్. అంటే కంచిలో అయినా ఆల్ ఓవర్ అయినా మనకి పట్టు కూడా ఫైన్ క్వాలిటీ, చాలా బాగుంది అసలు. అండ్ ఇందులో కొంచెం డిజైనర్ టచ్ లో బార్డర్ వచ్చింది. ఇది నేను యాక్చువల్ గా ఫస్ట్ సెలెక్ట్ చేసి వద్దన్నాను, నాకు పార్సిల్లో వచ్చిన తర్వాత నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది సారీ. నేను అదే అనబోతున్నా, గద్వాలు కొనాలి ఇవాళ అని. అదే చాలా నచ్చింది, తీసుకోవాలండి. ఎందుకంటే కలర్ తన దగ్గర బాగుంటాయి, ఇంకొకటి ఏంటంటే బెస్ట్ ప్రైస్. అవును, రిచ్ పల్లూస్ వస్తాయంట, అందుకనే నేను చూపించట్లేదు. కలర్ డిజైన్ చూసుకున్న వాళ్ళకి మనకి తెలిసిందే కదా, ఏది నచ్చితే తన వీడియో కాల్. ఇది మాటలు లేవు, ఎన్ని పింక్లు అనుకున్నాం కదా. కానీ ఈ కల్నేత పింక్ ఎందుకు అంటే అసలు నేను కూడా చూస్తే ఎలా అయితే టెంప్ట్ అయిపోయి తీసేసుకుంటానో, ఈ కల్నేత పింక్ నాకు అసలు వదలబుద్ధి కాదు. ఎంత బాగుందంటే చీర ఆల్రెడీ ఉంది. అవును, మీ దగ్గర చాలా ఉన్నాయి. ఇక్కడ ఇలాంటివి లూమ్ మీద వచ్చే మార్కులు అండి, అంటే ఏదైనా డై దగ్గరది లూమ్ మీద కొంచెం అంటుకొని ఉంటే అంటుతాయి మనకి తప్ప వేరేగా. అవి ఫస్ట్ డ్రై వాష్ లో వెళ్ళిపోతాయి. అలా చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఆంటీ. పోన్లేండి, 5 నెలలు వెయిట్ చేసినా మంచి ఇచ్చారని అనుకున్నాను నేను. చాలా బాగా వచ్చాయి. ప్లస్ ప్రైస్ కూడా మనకి 13,999 లో వస్తుంది. చీర హైట్ కూడా చాలా ఉంది ఆంటీ, ఆల్మోస్ట్ 5 feet. బార్డర్ కూడా మనకి 2 వైపులా ఈక్వల్ బార్డర్. ఇంకా ప్రాపర్ మనకి అప్పట్లో గద్వాల్ చీరలు అంటే ఇలా ఉండే అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట. నా ఫేవరెట్ అయితే ఈ కలర్ కాంబినేషన్, గ్రీన్ ఇంకా చెప్పక్కర్లేదు, ఎప్పుడు బాగుంటుంది. అవును, చాలా అందంగా. అంటే ఇంకా కట్టుకుంటే నిజంగా ట్రెడిషనల్ చీర కట్టుకున్నామన్న ఫీలింగ్ వస్తుంది చూడండి. మాటలు లేవు అసలు. అది గ్రీన్ లోనే వస్తుంది ఎందుకో. ఫస్ట్ మంచి గ్రీన్ కూడా, ప్లస్ పళ్ళు రిచ్ పళ్ళు అండి, 2 వైపులా బార్డర్. అవును, ఇంకొకటి మనకి ఎల్లో కి ఇది కూడా చాలా బాగుంది. పళ్ళు కూడా చూపిస్తానంటే ఓవరాల్ గా అంతా ట్రెడిషనల్ లుక్ అండి. ఒకప్పటి అసలు సిసలు గద్వాలు వింటేది. ఒకప్పుడు గద్వాలు చీరలు అంటే ఇలాగే ఉండేది. ఈ బార్డర్ అది ఇలా ఉండేటప్పటికి అప్పట్లో మేము కొంచెం ఒక 35 అట్లా ఉన్నప్పుడు పెద్దోళ్ళు కడతారు అనేవాళ్ళం. కానీ అసలు ఇప్పుడు పెళ్లి కూతురు కూడా ఇలా. అవునంటే ఇప్పుడు చాలా మంది అసలు సిసలు వింటేజ్ డిజైన్ అంటే చాలా బాగున్నాయి గద్వాల చీరలు. దీని ఒక్కదానికి పళ్ళు చూపించామా?
ఇలా ఉంటుంది. మిగతా చూపించకూడదని కాదు కానీ నాకు ఇది బాగా నచ్చింది. ఒకసారి మీకు కూడా అందంగా చూసినట్టు అవుతుందని చూపించమన్నా. మీరు మిగిలినవి మీకు నచ్చిన మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చు. సార్ ఎంత బాగుంది, చాలా పొగడపోతే ఎలాగా, ఎంత బాగున్నప్పుడు. అందులో మీ ఎల్లో కలర్. సో ఇది బ్లౌజ్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కానీ బోర్డర్ కానీ ఆపాత మధురాలు. మీకు ఇంతకుముందు పూర్వం గద్వాల చీర ఉంటే ఆటోమేటిక్గా మీకు ఈ చీర చూస్తే గుర్తొచ్చేస్తుంది. అంతే మీకు నచ్చేస్తే కలరు ధర రెండు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అండి. చాలా బాగున్నాయి శారీస్, బాగా ఇచ్చాడు వీవర్. అవునండి, చాలా నాకు ఈ పళ్ళు నచ్చి కొట్టొచ్చిన పళ్ళు, కొట్టొచ్చిన బార్డర్ అంటారు చూసా, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అలా. అవును, కొన్నేమో మగ్గం మీద నుంచి అప్పుడే వచ్చాయి కాబట్టి కొంచెం బిరుగ్గా ఉంటాయి, కొన్ని ఇప్పుడు దీనిలాగా మెత్తగా అయిపోయాయి. అలా మనం తీసో 4-5 సార్లు వేస్తూ ఉంటే అయిపోతుంది అన్నమాట. ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ కదా అంటే చాలా బాగా అనిపించింది. నెమలి కంఠంలో ఉండే బ్లూ అండి, అవును, డిఫరెంట్ బ్లూ. ఇది కూడా మంచిగా పేస్టిల్ కలర్. సాయంత్రం రిసెప్షన్స్ కి ఎవరికన్నా కావాలనుకున్నా అలా కట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. బుటీ బాగుంది, పళ్ళు మంచి రిచ్గా ఇచ్చారు. లుక్ వైజ్ గా చూస్తున్నప్పుడు ఆపాత మధురాలు. ఇప్పుడు ప్రస్తుతం మనకు మార్కెట్లో ఇవి తక్కువ ఉంటున్నాయి. సో మీకు ఇది తీసుకురావడం కూడా తను మంచి సెలెక్టివ్ కలర్స్ తీసుకొచ్చిందండి. ఫైనల్ డెసిషన్ మీది. ఇంకొన్ని కాంట్రాస్ట్ మనం అలా తీసుకొచ్చామంటే కొన్ని ఇలా సెల్ఫ్ కూడా తీసుకొచ్చేసాము. ఎందుకంటే అందరూ కాంట్రాస్ట్ ఇష్టపడరు, అందరూ సెల్ఫ్ ఇష్టపడరు. అప్పుడు ఈ బ్లౌజ్ కి వెళ్ళామనుకో వర్క్ ఏదైనా చేసుకోవచ్చు, మామూలుగా వేసుకుంటేనే బాగుంటుందా? నేనైతే ఎక్కువ వర్క్లు ఇష్టపడను. నేను నా ఏజ్ 29 అయినా కూడా నేను పాత ప్యాటర్న్స్ పెట్టుకుంటే, ఎందుకంటే నాకు ఆ చీర అందం కనిపించాలి అందుకని. కానీ సింపుల్ వర్క్ వేసుకుంటే బాగుంటుంది. బూటీలాగా జస్ట్ ఒక 1/2 ఇంచ్ నెక్ లైన్, 1/2 ఇంచ్ స్లీవ్ లైన్, సెల్ఫ్ అంతే. నేను బ్రైడ్స్ కాకుండా ఎవరికి ఆల్ ఓవర్ వర్క్ సజెస్ట్ చేయను ఆంటీ. బ్రైడ్ అంటే ఇంకా వాళ్ళకి వన్స్ ఇన్ హైలైట్ కనబడాలి. మనం కూడా వేసేసుకున్నాం, పెళ్లి కూతురు కూడా వేసేస్తే పాపం అండి. వాళ్ళకి కాకుండా నేనైతే ఆల్ ఓవర్ వర్క్ ఎప్పుడు ఎవరికి సజెస్ట్ చేయలా. ఇది కూడా బ్యూటిఫుల్ సెల్ఫ్ మాటలు లేవు, రాయల్ బాగా నచ్చింది. రాయల్ బ్లూ, పైగా రిచ్ పళ్ళు, చక్కటి జరీ, అంటే ఆ రోజుల నాటి చీరలు. నిజంగానే జరీ మీద పట్టుకుంటే కూడా ఎంబోస్డ్ ఫీలింగ్ తెలుస్తుంది అనమాట. ఇదే డిజైన్ లో వంకాయ కలర్, ఇది కూడా బాగుంది. అన్ని మంచి ట్రెడిషనల్ కలర్స్ తీసుకున్నా వచ్చాయండి. కలర్స్ అన్ని మీకు ఏ చీరైనా 13,999 లో ఉంది. రిచ్ పళ్ళు, వీవింగ్ బాగుందండి, జరీ కూడా మంచి క్వాలిటీ జరీ, మంచి పట్టు, చాలా బాగున్నాయి సారీస్. నెక్స్ట్ కొన్ని గ్యాప్ బార్డర్ సారీస్ ఉన్నాయంటే అవి కూడా చూద్దాం. నెక్స్ట్ గ్యాప్ బార్డర్ సారీస్ అంటే ఇవి కూడా నేను వింటేజ్ లోనే ట్రై చేసా. ఎంత బాగుందో, అందంగా కనబడుతున్నాయి చీరలు. చీర బాగుంటే అసలు నిజంగా మనం మాట్లాడాల్సిన, ఎందుకంటే ఆ చీరను చూస్తూ మీకు నచ్చితే తీసేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కాంబినేషన్, కంప్లీట్ లైట్ వెయిట్. పైన మనకి బుటా ఏం రాదంటే ఎందుకంటే కనిపించదు కాబట్టి గ్యాప్ బార్డర్ లో కింద మాత్రమే బుటా వచ్చింది. చాలా బాగుంది. మిడిల్ లో కూడా ఈ మోటివ్స్ చక్క బుటీస్, చిన్న చిన్న బుటీస్ చాలా అందంగా ఇచ్చారు. పైగా దీనికి కూడా రిచ్ పళ్ళు అండి. ఆ పళ్ళు కోసమైనా మనం శారీ కొనేయాలన్నట్టున్నాయి. అవును, చాలా అందంగా ఉన్నాయి. ఇందులో ట్రెండింగ్ కలర్ రస్ట్ కి ఎందుకు ట్రెండ్ ఏదో తెలియదు నిజంగా. నేను కూడా నాకు వీవర్ ఇచ్చిన నేను ఇప్పటివరకు నాకు నచ్చదండి కలర్, కానీ ఎందుకో ట్రెండ్ అయింది అంతే. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అంతే. ఎందుకు నాటి కలర్ ఒక రకంగా వాళ్ళు కట్టేవారు, మళ్ళీ పిల్లలు ఆ ఫీల్ అవ్వడం కోసం కొంటున్నారు. ఎవరో ఒకళ్ళు రీక్రియేట్ చేసి ఉంటారు, ఆ లుక్ ని నచ్చి కొనేసి ఉంటారు. కానీ కట్టుకున్న కొంతమందికి మాత్రం బాగా సెట్ అయింది. ఎల్లోలో మళ్ళీ మనకి అదే కాంబినేషన్ లో గ్యాప్ బార్డర్ వచ్చిందండి. మీకు కావాలంటే అలా ఆ ట్రెడిషనల్ లుక్ వెళ్ళిపోవచ్చు. మొన్న నాకు ఒకళ్ళు స్టోర్కి వచ్చిన వాళ్ళు చెప్పారు, నాగశ్రీ ఆంటీ నువ్వు అసలు ఇబ్బంది పెట్టవమ్మా, నాకు అది నచ్చుతుంది రా. నేను అన్నాను మొత్తం మీరు వీడియోలను చూస్తే ఇబ్బంది అల్లా మా ఇంటికి వీళ్ళింటికి 22 కిలోమీటర్ల దూరం, అది ఒక పాప వస్తానంటుంది మా ఇంటికి. నేను అంటున్నా, నేనే వద్దంటాను, ఎన్ని చీరలు తెచ్చుకుని వస్తావులే, ఏదో ఒక టైంలో వస్తాలే అంట. నాకు ఇది బాగా నచ్చింది, కానీ రెడ్లు ఎక్కువ అయిపోయాయి కాబట్టి కంట్రోల్ అంతే. ఫేవరెట్ అసలు గ్యాప్ బార్డర్ లో ఈ చీర అయితే కదా. పెళ్లి కూతురు కట్టుకొని కాసుల పేరు టెంపుల్ జ్యువెలరీ వేస్తే చాలా బాగున్నాయి గద్వాల చీరలు. క్వాలిటీ జరీ గానీ, పట్టు గానీ, డిజైన్స్ కానీ అంటే అన్ని ఆపాత మధురాలు అండి. ఇప్పుడు చీరలు కాదు, వింటేజ్. మన పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేము వేళ వయసులో 35లో ఉన్నప్పుడు, మామూలుగా 30 నుంచి 35 లోపల ఉన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మల వాళ్ళ అత్తగారు వాళ్ళు ఎలా కట్టారో ఆ టైప్. నేను ఆ లుక్ కావాలని లేట్ అయినా వెయిట్ చేసి అయ్యి వచ్చినప్పుడే తీసుకుంటానని కూర్చున్నా అనమాట. మంచి క్వాలిటీ అండి, చాలా బాగున్నాయి. మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది, లేదంటే చక్కగా వీడియో కాల్లో కూడా మీరు చూసుకోవచ్చు. గ్యాప్ బార్డర్ లో గద్వాల్స్ లో లాస్ట్ సారీ అంటే కల్నేత షేడ్ వచ్చింది, బ్లూ అండ్ గ్రీన్ కలిసి.
అదే బ్లూ బార్డర్ ఇచ్చారు, సిల్వర్ హైలైట్ కొన్ని అన్ని కూడా జరీ బార్డర్, ఇది ఒక్కటి సిల్వర్ బార్డర్. అవును అవును. సో ఇక మరి తన స్పెషల్ చందేరి ఈసారి గద్వాల్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే గద్వాలు ఇష్టపడే వాళ్ళు అలా చిన్న బార్డర్ కావాలి, కలర్ కాంబినేషన్. ఇప్పుడు హారికి దగ్గర మనం తీసుకోవాల్సింది ఏంటంటే పట్టు ఎలాగో తనకి 1 ఇయర్గా మనకి ఇస్తూనే ఉంది, చాలా పట్టు చీరలు మనం చూపించాము, కలర్ కాంబినేషన్స్ బాగా తీసుకొస్తూ ఉంటుంది. సో ఆ కలర్ కాంబినేషన్ లవర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఇష్టం అనుకునేవారు. గద్వాల్లో అయితే వాళ్ళు అన్నీ బాగున్నాయండి. ఇక ఫైనల్ డెసిషన్ మీది. నెక్స్ట్ చందేరి అంటే ఇంక చందేరి గురించి నేను మాట్లాడలేను అంతే, ఎందుకంటే అన్ని వెళ్ళిపోతూనే ఉంటాయి వచ్చినప్పుడల్లా. కలర్ డిజైన్ ఎవరికి నచ్చితే వాళ్ళు. కాస్ట్ కూడా ఏ చందేరి సారీ అయినా ఈ వీడియోలో చూపించేది 13,999. 13,999లో మనకి టిష్యూ తోటి చక్కగా బుటీకి మళ్ళీ మీనాకారి. అంటే ఇక్కడ ఒకళ్ళు ఇలాగా అని అనుకోద్దు, ఎవరి చీర వాళ్ళదే, ఎవరి క్వాలిటీ వారిదే, ఎవరి ధర వారిదే అంతే. మీకు ఫైనల్గా నచ్చాల్సింది ఆ స్టోర్లో వాళ్ళు ఇచ్చిన వెరైటీస్, అది దాన్ని బట్టి మీకు నచ్చింది మీరు తీసుకోండి. ఇదంతా బాగుంది. ఇదే డిజైన్, ఇది కొత్తది అనమాట, జంట పక్షులది. 4 కలర్స్ చేశారు వీవర్. 4 నేనే తీసుకున్నా అంటే 4 చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు చందేరి టిష్యూస్ ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ కడుతున్నారు. అసలు ఇప్పుడు చీర మళ్ళీ మంచిగా వైబ్ వచ్చేసింది, స్పెషల్ డేనే కట్టాలి అన్న ఇది లేదు, మంచిగా దొరికితే చాలా కట్టున్నారు. సాయంత్రం రీలు ఫోటో అవును, పిల్లలు బాగా కడుతున్నారు, పైగా హ్యాండ్లూమ్ కూడా బాగా కడుతున్నారు. కొన్ని చీరలు పెద్దవాళ్ళే కొనుక్కుంటామా 50 దాటిన వాళ్ళు అని అనుకుని నేను చెప్తుంటే విచిత్రంగా అవన్నీ కూడా నీ ఏజ్ పిల్లలు అలా. అవును, అందుకనే నేను మన వీడియోస్ లో ఇది వీళ్ళకే అని చెప్పడం మానేశాను, అంటే ఎవరిష్టం వాళ్ళది. అంతే. చీర వీటికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చా ప్లెయిన్ వెళ్తే దీనికి వెళ్ళిపోవచ్చా అంటే, దీనికైతే సెల్ఫ్ అయితే బాగుంటది, మళ్ళీ దీనికి కూడా కాంట్రాస్ట్ వెళ్ళిపోవచ్చు అలా. కింద ఉన్నది పిస్తా కలర్ అయితే ఇది కొంచెం డార్క్, కానీ 4 బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి, 4 బాగున్నాయి. చిన్న జరీ బోర్డర్ ఇచ్చారు, చక్కగా జంట పక్షుల్లో ఇచ్చి చిన్న మీనాకారి, చీరంతా టిష్యూలో వస్తుంది. ఇంకా మనం ఇప్పటికి చూపించి బోర్ కొట్టడం లేదు ఇంకా కలర్. మొన్న కూడా నేను ఏదో స్టోర్కి వెళ్తే పేరు వాళ్ళ దగ్గర చెప్పడం బాగోదు, ఇంక కలర్ తీసే ఇది మీ హారికి తెలియదు ఈ కలర్. నేను చూసా నాకు తెలుసు మీ హారికి ది కలర్ అంటే విచిత్రం. నేను ఎక్కడ చూపించినా ఇది హారికి దగ్గర ఎక్కువ పెడుతుంది, అలా ఫిక్స్ అయిపోయింది అనమాట ఆ కలర్. నేను చూసాను ఆ వీడియో, నేను పసిగట్టాను ఎవరు. అది కాదు, ఇప్పుడు ఆరెంజ్ వచ్చింది కదా, దీనికి నేను ఆరెంజ్ బ్లౌజ్ పింక్ వెళ్తాను. అచ్చా, పింక్ కి వెళ్తే బెటర్ అంట, ఎందుకంటే ఆరెంజ్ ఆల్రెడీ పెద్ద బూటాలు వచ్చి ఎక్కువే కనిపిస్తుంది కదా, పింక్ సన్నగా లైన్ ఇచ్చారు కదా, పింక్ వేసుకుంటే బాగుంటది. సో నెక్స్ట్ వచ్చి చెప్పానా ఈ పింక్ల మీదే ఉంటుంది నాకు, ఎన్ని కొను పింక్ మిగిలింది. ఆడపిల్లలకి పింక్ నచ్చుకుంటే ఎట్లుంటదా అంటే సెట్ అయిపోతుంది అలాగా పింక్ వేసుకుంటే. ఎంత బాగుందో సారీ. దీనికి కూడా బొట్టు పెట్టినట్టుగా మీనాకారి ఆరెంజ్ ఆరెంజ్. ఇప్పుడు దీనికి ఆరెంజ్ వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే, ఎక్కువ లేదు. అవును, ప్లెయిన్ కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కలర్ లోనే 2 కలర్. ఆరెంజ్ లో మనము బెనారసి పట్టు దేనికి వెళ్తే బాగుంటుంది బ్లౌజ్? ఆల్ ఓవర్ వచ్చింది అయితే బాగుంటుంది, ఆల్ ఓవర్ వచ్చింది బూటా డిజైన్ కాబట్టి. లేదు అంటే గోల్డ్ టిష్యూ రాసులు తీసుకొని ఆరెంజ్ తో వర్క్, పింక్ వర్క్, అది కూడా బాగుంటది. అక్కడక్కడ ఫ్లవర్స్ చిన్నగా కుట్టించు. ఇదే బూటీని బ్లౌజ్ మీద వేసుకుంటే పెద్దగా చేసి ఇక్కడ చీర ఎక్కడికి. మొన్న ఎవరో ఫంక్షన్ పెడితే మన వాళ్ళ పిల్లలేండి, ఫంక్షన్ పెడితే వాళ్ళ మదర్ చందేరికి వర్క్ బ్లౌజ్ వేసారు, చాలా హెవీ వర్క్, భలే ఉందిలే. దూరం నుంచి ఎలా ఉందంట చందేరి చీర, ప్యూర్ జరీకోట, 50,000 సేమ్ ఆ లుక్ అండి. నేను చాలాసేపు జరీకోటే అనుకున్నాను, దగ్గరకు వచ్చిందో చూస్తే చందేరి. యాక్చువల్గా ఇప్పుడు చందేరి అలా మనం హైలైట్ చేయొచ్చు అనిపించింది. సేల్ ఇది అవ్వడానికి కూడా కారణం అదే ఆంటీ, బాగా వెండి పెరిగిపోయింది కదా, జరీకోట అంటే ప్యూర్ సిల్వరే వస్తుంది. సో మనకి చందేరి లుక్ అదే వస్తుంది, ఆల్మోస్ట్ 1/4 ప్రైస్, అందుకని ఇవి బాగా వెళ్తున్నాయి. ఇదైతే ఊసీ లైన్స్ లాగా ఉంటుంది ఆంటీ టిష్యూ, చాలా బాగుంది. కలర్ కూడా ఈ బ్లౌజ్ ట్రై చేయొచ్చు, మంచిగా ఉంటుంది. లైట్ డార్క్ కాంబినేషన్, బీట్స్ బ్లాక్ సారీ గ్రీన్ బీట్స్. మీ దగ్గర ఆల్రెడీ కలర్ బ్లౌజ్ ఉంది కదా, ఎన్నిటి మీదకేస్తారో మీరు చూడండి. మీ నల్ల పూసల డిజైన్ చంద్రవంక, నాకు చందేరిలో ఇది అసలు చాలా బాగా వెళ్తుంది అన్నమాట. అవును, దీనికి ఎల్లో బ్లౌజ్ చాలా బాగుంటుంది ఆంటీ, లైట్ కలర్ కదా, ఈ కలర్ కాంట్రాస్ట్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. మంచి డిజైన్ ఇది కూడా. ఇది ఊసీ లైన్స్ లో టిష్యూ వస్తే, ఇది నార్మల్ మనం రెగ్యులర్ గా చూపిస్తున్న టిష్యూ అన్నమాట. కొత్త కలర్ కాంబినేషన్. ఇలా తలలో సూర్యుడు చంద్రుడు పెట్టుకునేవారు కదండి పూర్వం, ఆ డిజైన్. అవును కరెక్ట్.
తర్వాత ఇప్పుడు కుందన్స్ లో వాటిలో వచ్చిన డిజైన్ అని చెప్తున్నారు కానీ పూర్వం డిజైన్. అవును, అన్ని అంతే ఆంటీ, అప్పటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడమే కదా. వీటికి బ్లౌజులు అనేవి ప్లెయినే ఉంటాయండి, ఇంక అందుకోసం మనం ఎక్కువ చెప్పక్కర్లేదు. మీరు దీన్ని వేరే బ్లౌజ్ తో హైలైట్ చేయొచ్చు, కొన్నిసార్లు సేమ్ శారీ బ్లౌజే హైలైట్ అవుతుంది. రమ్యకృష్ణ సోగ్గాడ చిన్న నాయనలో కట్టిన తర్వాత ఇవి హైలైట్ అయ్యాయి. అవునా ఆంటీ, ఆ రోజు నేను సినిమా చూసి వచ్చేస్తే ఒక ఆవిడ ఎవరో ఫోన్ చేశారు, సబ్స్క్రైబర్, అప్పుడు మనకి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. మేడం సోగ్గాడ చిన్ననాయన చూసారా మీరు అంటే, ఇంకా లేదు. ఆ రమ్యకృష్ణ చీరలు కావాలండి. ఆవిడ ఎవరో నాకు పరిచయం కూడా లేదు, ఆవిడకి ఆ చీరలు అంత వచ్చే, మీరు ఎక్కడ పట్టుకుంటారో తెలియదు నాగశ్రీ గారు, ఆ చందేరి చీరలు చూపించాల్సిందే అన్నారు. నిజంగా అప్పటి నుంచి చందేరి మన ఛానల్ ద్వారా హైప్ అయినంతగా ఇంకెక్కడ కూడా లేదు. అంతకుముందు ఉంది ర్యాకుల్లో ఊరికి ఒక 10 ఉండేవి, కానీ ఇలా కట్టచ్చు. ఇప్పుడు ఇలా డిజైనర్లు దొరికారు అనుకోండి, వీళ్ళు బుర్ర ఆడేసి ఇంకేం కట్టచ్చు అనేది హైప్ చేస్తాం. అవును, చందేరి అయితే అప్పట్లో హీరోయిన్స్ బాగా కట్టేవాళ్ళు. ఇప్పుడు మనకి ఆర్గెన్జాస్ ఎలాగా అందరు కడుతున్నారు, అప్పట్లో వాళ్ళకి చందేరియే ఆర్గెన్జా లాగా చాలా బాగా కట్టేవాళ్ళు. ఈ డిజైనే కదా ఇందాక మీరు అంటున్న చీర, ఇదే కదా ఎల్లోలోది, నాకు గుర్తు. ఇది కూడా చాలా, ఇది కొత్త డిజైన్, మనం ఇప్పటి వరకు ఫస్ట్ టైం చూపించడం మన ఛానల్. పింక్ వెళ్ళొచ్చా బ్లౌజ్? బాగుంటుంది. గ్రీన్ పింక్ ఇంకా అసలు మన తరతరాల నుంచి వస్తున్న కాంబినేషన్ కదా, చాలా అందంగా ఉంటుంది. ఆ గ్రీన్ కూడా డిఫరెంట్ ఉందండి, లేత తమలపాకు ఉంటుంది చూసారా, ఆ కలర్ లో ఉంది. ఇది డార్క్ కాఫీ బ్రౌన్ అంటే ఇంకా బ్లాక్ అనే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇంకా అంత మైన్యూట్ డిఫరెన్స్ ఉంది కదా. ఊసీ లైన్స్ లో మంచిగా, కానీ మీరు తీసుకోవచ్చండి, మరి బ్లాక్ లాగా ఏమీ లేదు. ఇలా చూసినప్పుడు పెద్ద బ్లాక్ లా లేదు, ఫంక్షన్ లో హాయ్ కట్టచ్చు, ఎందుకంటే దీనికి రెడ్ ఉంది, సిల్వర్ ఉంది, గోల్డ్ ఉంది, అలా కూడా హైలైట్ చేయొచ్చు మీరు. ప్లెయిన్ బ్లౌజ్ వర్క్ ఏం లేకుండా ఉత్తి ప్లెయిన్ బ్లౌజ్ తోటి హైలైట్ చేసుకోవచ్చు. ఇది కొత్త కలర్ ఆంటీ, ఇది కూడా బాగుంది, కొత్త కలర్. సేమ్ ఈ డిజైన్ లో మనకి గ్రీన్ ఉంది, గ్రీన్ 2 కలర్స్ లైన్స్ వచ్చింది. ఇదేమో మనం ఫస్ట్ నుంచి తెస్తున్న డిజైనే, చాలా కాకపోతే కలర్ కొత్తది అనమాట. ఈ మీనాకారి నాకు బాగా నచ్చింది, అంటే ఈ పర్పుల్ రెగ్యులర్ గా అనిపించిన, దీని కాంట్రాస్ట్ ఇచ్చిన కలర్ చాలా అందంగా అనిపించింది, చాలా బాగుంది. దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వెళ్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది అన్ని బ్రైట్ అయిపోతాయి. ఇలా డిఫరెంట్ కలర్స్ వచ్చినప్పుడు అంటే సెల్ఫ్ వెళ్తేనే బెటర్. కలర్ మనకి రేర్ గా వస్తుంది కదా, అందుకని డై చేసినా మళ్ళీ సెట్ కాదు, దాని బదులు సెల్ఫ్ వెళ్తే దాని అందం తెలుస్తుంది ఆ కలర్ది. ఇది మీ ఎల్లో ఖచ్చితంగా ఉండాలి. నేను ఖచ్చితంగా చూసుకుంటున్నాను వీడియోలో, ఒక ఎల్లో అన్నా పెడుతున్నానా లేదా అంటే నాకు ఒక శుభంగా అనిపిస్తుంది ఎల్లో ఎవరైనా తీసుకున్నా. పాజిటివ్ ఫీల్. గోల్డ్ సిల్వర్ ఇచ్చాడు, నాకు ఈ చీర నచ్చింది, నేను ఏ బ్లౌజ్ కి వెళ్ళొచ్చు? దీనికి వెళ్ళండి నేవీ బ్లూ కి, లేదంటే సిల్వర్ వెళ్ళండి, లేదంటే అసలు ఏ బ్లౌజ్ లేకుండా మీ దగ్గర గోల్డ్ సిల్వర్ ఎలానో ఉంటాయి కాబట్టి దానికి వెళ్ళి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేసుకోండి, ఒక్కొక్క లుక్ వస్తుంది. 3 చీరలు కొన్నట్టు అంతే. ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్. ప్రతి బుట్టి కూడా ముద్ద జరీ అండి, బాగా ముద్దగా దగ్గరగా నేసారు. చీరలో కూడా ఒక్కొక్క వీవర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. చూడగానే ఈ అమ్మాయి 13, ఇంకొకరు 11 వేశారు, లేదా ఇంకొకరు 14 అట్లా అనుకోద్దు, ఎందుకంటే ఎవరి వీవర్. నేను ఈ మధ్యకాలంలో నేను కూడా కొన్నిసార్లు ఇక్కడ మాట్లాడదాం, కొన్నిసార్లు ఏంటంటే అరే అక్కడ 14 పడింది కదా, ఇక్కడ 11 కదా, ఏంటి ఇంత డిఫరెన్స్, అయ్యో బాగా తక్కువకి వస్తున్నాయి, ఇట్లా అనుకునేదాన్ని. కానీ వీవర్ నేతలను బట్టి కూడా డిఫరెంట్ ఉంటుంది. అంతే అంటే ఈ ముద్ద జరి ఇలా అందంగా వచ్చినప్పుడు ఏ వీవరు తగ్గించరండి. సో దాని మీద వీళ్ళు మినిమం ఛార్జెస్ ఇవన్నీ వేసుకుంటారు. సో అందుచేత ఏంటంటే కొన్ని చోట్ల పల్చగా వస్తుంది, అట్లా దాన్ని బట్టి కూడా కొంత రేట్ తగ్గుతుంది. కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ పెంచుకున్నా వాళ్ళకి కొంచెం సేవ్ అవుతుంది. ఈ వీవింగ్ లో ఇంత దగ్గర కాకుండా అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చింది ఓకే, అలా దాన్ని బట్టి కూడా రేట్స్ ఉంటాయి. ఇది ఇంకో మధ్యలో బూటీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎంత చెప్తున్నామో దానికి డబుల్ అవుతుంది. అది ఆ వీవింగ్ ని బట్టి ఉంటాయి. అంటే ఇప్పుడు ఓపెన్ గా అందరూ రేట్లు చెప్తూ కూడా ఎవరు ఎక్కువ తీసుకోవట్లేదు, ఎక్కువ చెప్తున్నారు అంటే ఏదో ఒక రీజన్ ఉంటేనే అవుతుందండి. అది అంటే దాన్ని బట్టి కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఎక్కువ చెప్పి మా దగ్గర ఆగిపోవాలి అని మేము అనుకోము. అలా ఆల్మోస్ట్ పాపం వీళ్ళందరూ కూడా ఏమంటారు, ఒక్కోసారి అసలు ప్రాఫిట్ చాలా లెస్ ప్రాఫిట్ లో ఇచ్చేస్తూ ఉంటారు మన వాళ్ళంతా మొత్తం. కానీ హ్యాపీ ఫీల్ అవుతారు, మన సబ్స్క్రైబర్లు కొనుక్కుంటారు కదా అని హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు ఎక్కడైనా కొన్నప్పుడు మన దగ్గర ఈ సమస్య లేదనుకోండి, మీరు ఎప్పుడైనా బయట తీసుకున్నప్పుడు అది అబ్జర్వ్ చేసుకోండి. అంతే అంటే ఇప్పుడు మనం ఒక ప్లాట్ఫామ్ లో ఉన్నాం కాబట్టి తెలుస్తుంది. ఆన్లైన్ లో లేకుండా బిజినెస్ చేసే వాళ్ళని ఎవరు అడగరు, కానీ మనం ముందుకొచ్చి చెప్తున్నాము అంటే మీరు దాన్ని అర్థం చేసుకుంటారని ఒక ఉద్దేశం. ఇక్కడ సమస్య లేదు, మీరు ఎక్కడైనా కొన్నప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకుని తీసుకోండి. బ్యూటిఫుల్ కలర్, అసలు మామూలుగా లేదు. రిసెప్షన్ కి కట్టుకుంటే ఎవరైనా
అద్దరిపోతుంది. దీనికి ఆరెంజ్ కాంట్రాస్ట్ కూడా చాలా అందంగా బాగుంటుందా బ్లౌజ్? అంటే మరి కొట్టొచ్చిన ఆరెంజ్ కాకుండా కొంచెం లైట్ ఇప్పుడు ఆరెంజ్ తీసుకున్నా కొంచెం ఎలా వర్క్ చేయించాలంటే గోల్డ్ సిల్వర్ జరీస్ తో బ్యాలెన్స్ చేసుకుంటే సెట్ అవుతుంది. లేదు వర్కే లేకుండా అంటే సెల్ఫ్ వెళ్ళిపోమంటాను నేను. వర్క్ వెళ్తే ఆరెంజ్ బాగుంటుంది. ఇవి మనం ఎవరి ఫంక్షన్స్ అయినా అయినప్పుడు రిసెప్షన్ లో కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. చెప్పాను కదా మొన్న మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మొదలు కట్టినప్పుడు కొంచెం ఫుల్ లెహరియా డిజైన్ కట్టారు. దానికి ఆ బ్లౌజ్ వేసేటప్పుడు ఆ ఫంక్షన్ సరిపోయింది. అంటే కొంచెం 50 to 60 లోపల తేలిగ్గా ఉండాలి అంటే చందేరికి వెళ్ళిపోవచ్చు. అంటే ఇవాళ ఇందులో చూపించిన దాంట్లో ప్రతి డిజైన్ బాగుంది, కొత్త డిజైన్స్ అన్ని అంతే అంటే లాస్ట్ లో 2 ఉన్నాయి ఆల్ ఓవర్. ఇవి కూడా 13,999 రేంజ్. మోస్ట్లీ అన్ని టిష్యూసే తెచ్చాను, ఎందుకంటే నేను కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరు ఏది అడిగారు అని చూసి తెచ్చుకుంటాను. ప్లస్ వచ్చినాయి అని ఒక్కొక్కరికి మెసేజ్ పెట్టే బదులు ఇలా చూస్తారు కదా అని నేను ఎవరికి ఇవ్వను అనమాట. ఇప్పుడు ఇలాంటి శారీకి మీరు చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని దీనికి అంతా వర్క్ చేయండి. ఈ దూరానికి ప్యూర్ జరీ కొట్ట 70,000 చీరలానే ఉంది. నేను మొన్నటి వరకు చందేరి బ్లౌజ్ వర్క్ కాగదనుకున్నాను అంటే, కానీ ఒక కస్టమర్ వర్క్ చేపించి నాకు ఫోటో కూడా పెట్టారు. సింపుల్ వర్క్ అయితే ఆగుతుంది, కాకపోతే ఆవిడ డబుల్ లైనింగ్ వేయించారు. కాకపోతే మన్నిక తగ్గిద్ది కానీ హ్యాండ్లూమ్ పిగిలినట్టు అట్లాగా అవుతుంది. నార్మల్ కుట్టించుకుంటే అసలు చెక్కు చెదరదండి, అసలు పాడవదు చందేరి బ్లౌజ్. నాకు ఫస్ట్ లో ఇంత ముందు వేరే కాంట్రాస్ట్ లో వేసేదానికి, అది ఇదే వేసేదాన్ని బ్లౌజ్ ఫస్ట్ లో వేసినప్పుడు. ఇప్పటికే బ్లౌజులు పాడవద్దు. డబుల్ లైనింగ్ వేయించుకొని చేసుకుంటే మంగళగిరికి వచ్చినప్పుడు కొంచెం అలా పిగిలినట్టు అవుతుంది. కానీ మళ్ళీ మంగళగిరిలో గట్టినేత ఏమవ్వదండి, గట్టినేత వస్తాయి, అవి బాగానే ఉంటాయి. మంగళగిరి కొంచెం స్మూత్గా ఉంటుంది దారం, దానివల్ల కొంచెం ఇప్పుడు ఏదో మిషన్లో కూడా టెక్నిక్ వచ్చిందంటగా. ఏం టెక్నిక్? మగ్గం టెక్నిక్ ఏదో లోపల మనకి పిగిలిపోకుండా ఏదో చెప్పారు, దాన్ని నాకు గుర్తు రావట్లేదు, కనుక్కుంటాను. సో అది లేదు అంటే డబుల్ డబుల్ లైనింగ్ వర్క్ అయితే ఫ్యూజింగ్ వేయించుకొని నార్మల్ అయితే డబుల్ లైనింగ్. అదేనమ్మా తల్లి, నమస్కారం. కానీ నన్ను అడిగితే ఏదైనా చక్కగా బెస్ట్ ప్రైస్లో మంచి మంచి హ్యాండ్లూమ్ శారీస్ కొనుక్కున్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగా అవన్నీ మెయింటైన్ చేస్తే చీర పాడవకుండా ఎన్ని రోజులైనా మనం కట్టచ్చు. ఇవాళ అయితే చందేరి ఎప్పుడు అమ్మాయి చాలా బాగా ఇచ్చింది. ఫస్ట్ పొగిడేసాం ఇంకా నేను పొగలేదు, నాకు ఒక్కలేదు. వెంకటగిరి కూడా తను ఆల్రెడీ 1 year నుంచి సేల్ చేస్తూనే డిజైన్ అవుతుంది. నాకు నచ్చింది ఏంటంటే గద్వాల్. గద్వాల్లో ఎలా అంటే చక్కగా వింటేజ్ బార్డర్, వింటేజ్ లుక్ లో చాలా బాగున్నాయి. నేనే ఏ కలర్ తీసుకోవాలో డిసైడ్ అవ్వలేకపోయానండి, అన్నీ బాగున్నాయి. ఏది తీసుకున్నా మీరు చెప్పొద్దు, అందరి నుంచి రిక్వెస్ట్ ఇది. నువ్వే కాదు, సబ్స్క్రైబర్ కూడా అన్నారు మీరు తీసుకుని మమ్మల్ని చెడగొట్టకండి అన్నారు. సో మీరు చెప్పనండి, నచ్చితే కట్టుకుంటాను, ఇంకోసారి మీరు చూసినప్పుడు చెప్పచ్చు అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీరు స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. Thanks for watching. Please like, share and subscribe.